12వ తారీఖు కదండి? ఎవరొచ్చారు మీ ఇంటికి? ఏం జరిగింది అప్పుడు? నలుగురు వ్యక్తులు వచ్చారు సార్. డోర్ కొట్టారు. 10:15కి మేము తిని పడుకున్నాం. డోర్ కొడుతున్నారు ఎవరు అని చెప్పి మా హస్బెండ్ డోర్ తీశారు. డోర్ తీస్తే ఒక అతను వచ్చాడు ముందు లోపలికి. నేను షాద్నగర్ పిఎస్ నుంచి వస్తున్నా, మీ తమ్ముడు చంద్రశేఖర్ ఉన్నాడు రమ్మన్నాడు. రమ్మంటే ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటాడు, ఫోన్ చేయమంటే ఆయన ఫోన్ చేయలేదు. బయట సిఏ సార్ ఉన్నాడు రామంటున్నాడు. నేను రానన్నాడు. నేను రాననేసరికి పక్కన ఆ పిల్ల తండ్రి ఉన్నాడు సైడ్కి. ఆయన వచ్చి మా హస్బెండ్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చి మా హస్బెండ్ చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని రా మాట్లాడాలి, మీ తమ్ముడిని పట్టుకొచ్చినాం, అక్కడ పిఎస్లో ఉన్నాడని చెప్పాడు. షాద్నగర్ పిఎస్కి అని చెప్పాడు. నేను అన్న ఇప్పుడు ఏం రాడు, మార్నింగ్ వస్తాడని చెప్పిన. మార్నింగ్ వస్తాడంటే లేదమ్మా 10 నిమిషాల్లో పంపిస్తాను, నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వు కూడా రా అంటున్నాడు ఆయన. ఈ మా హస్బెండ్ ఆమె ఏం రాదు నేను వస్తానని చెప్పి వెళ్ళాడు. నలుగురు వ్యక్తులు అయితే మా లోపలికి వచ్చారు. వెంకటేష్ ఇంకో 3 వ్యక్తులు. ఓకే. వెంకటేష్ అని మీరు గుర్తుపట్టారా? గుర్తుపెట్టాను. ఇప్పుడు ఎన్ని గంటలకండి సరిగ్గా మీ ఇంటి తలుపు కొట్టింది? 10:15 రాత్రి 10:15కి కొట్టారు. ఇమీడియట్ గా తీసుకెళ్లిపోయారా? 5 నిమిషాలు ఉన్నారు మా లోపల వాళ్ళు. అంటే మీరు నేను వెళ్ళను అని అనడానికి ఏం అవకాశం లేకుండా మా మీద కేసు నడుస్తుంది కదా సార్, అందుకనే వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఎక్కడికి తీసుకెళ్లారనేది మీకు క్లారిటీ లేదు? లేదు. అంటే షాద్నగర్ పిఎస్ కని అయితే చెప్పారు వాళ్ళు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే 10 నిమిషాల్లో నేను షాద్నగర్ పిఎస్కి వెళ్ళాను. అక్కడ లేరు మా హస్బెండ్. లేరని నేను కంప్లైంట్ ఫైల్ చేసిన. పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ ఏం లేదు. సో ఇమీడియట్ గా మీరు పోలీసులను అడుగుతూ ఉన్నారా? ఎంతసేపు ఉన్నారు అదే పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసారా? అక్కడే ఉన్నారు? 4:30 దాకా ఉన్నా అక్కడే. ఎక్కడ 4:30 వరకు ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు అప్పుడు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సేటుకి ఫోన్ చేసిన నేను. వాళ్ళ సేట్ అన్నారు 100కి కాల్ చేయవని అన్నారు. 100కి కాల్ చేసిన. 100కి కాల్ చేయగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మా హస్బెండ్ నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసి వెళ్ళారంట. ఇంతలో ఆ సారు సేట్ వచ్చిండు మా ఇంటికి. మా ఇంటికి సేట్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్దాం రమ్మంటే మేము ఎమ్మటే పిఎస్కి వెళ్ళాం. పిఎస్లో లేరు వాళ్ళు. 100కి కాల్ చేసి మేము వెతుకుతున్నామమ్మా అని చెప్పారు. మేము అక్కడే 10 నిమిషాలు ఉన్నాం. ఒక అర్ధగంట సేపటికి వాళ్ళు వచ్చి ఫోన్ దొరికిందని చెప్పారు మాకు. ఫోన్ దొరికింది అనేసరికి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. ఎంత అవుతుంది ఆ ఫోన్ దొరికిందన్న టైంకి? ఎంత టైం అవుతుంది అప్పటికి? 12:30 అవుతుంది. 12:30 అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. అంటే వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ ఎతికారు అక్కడ. దొరకలేదు. నాకు ఫోన్ తీసుకొచ్చారు.